నియోజకవర్గంలో ఉన్నటువంటి అరుదైనటువంటి పేదలందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు భారత్ నగర్ లో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి సిపిఐ జాతీయ కార్యదర్శి వర్గ సభ్యులు ఈటి నరసింహ గారిని అందరికీ పరిచయం కావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ సంగారెడ్డి జిల్లా కార్యదర్శి సయ్యద్ జలాలుద్దీన్ గారిని అందరికీ పరిచయం కావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జైరాబాద్ నియోజకవర్గ కార్యదర్శి నర్సింహు గారిని అందరికీ పరిచయం కావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీమాన్ గారిని అందరికి పరిచయం కావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అజర్ గారిని పరిచయం వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఆనంద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. జైరాబాద్ డివిజన్ సమితి నాయకులు అశ్వక్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా సిపిఐ నాయకులు జైరాబాద్ నాయకులు అశ్వక్ గారిని అఫ్జల్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యురాలు మహిళా సంఘం అఖిల భారత మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు రుబీనా బేగం గారిని వేదిక అలంకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. జైరాబాద్ సిపిఐ నాయకురాలు పూజ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. జయరా సంఘం మండల కార్యదర్శి మొయినుద్దీన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు అశోక్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అందరు కూడా సహకరించాలి. అందరు కనిపించేటట్టుగా కొద్దిగా ఈ టెంట్ పక్కన ఉన్నోళ్ళు ఇటున్నోళ్ళు కొద్దిగా జరగండి. ఈ సమావేశానికి సిపిఐ జైరాబాద్ డివిజన్ కార్యదర్శి నర్సింహు గారు అధ్యక్షత వహించి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇక్కడ విచ్చేసినటువంటి ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన సిపిఐ రాష్ట్ర సెక్రటరీ మెంబర్ మన జిల్లా ఇన్ఛార్జి ఈటీ నరసింహ గారికి జైరాబాద్ డివిజన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా సిపిఐ జిల్లా కార్యదర్శి సయ్యద్ జలాలుద్దీన్ గారికి డివిజన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మన యూత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు
గారికి డివిజన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. భారత్ నగర్కి సంబంధించి మరి అబీబ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. సభ పైన ఉన్న అందరికీ కూడా జైరాబాద్ డివిజన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా జైరాబాద్ మీరు ఎవరు మీరు మాట్లాడుకోవద్దు. అక్కడ ఈ రోజు మనము ఇప్పుడు 2 నిమిషాలు మన ఆఫీసర్ గారు మాట్లాడవలసిందిగా కోరుతాం. औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। सीपीआई कम्युनिस्ट पार्टी सीपीआई पार्टी में जो मजलिस और महफिल जमा हुई है उसमें हमारे बुज़ुर्ग हैं, हमारी माएँ हैं और बहनें हैं। सभी से गुजारिश है कि बहुत ही डिसिप्लिन के साथ बैठे रहें, अदब के साथ बैठे रहें। अभी थोड़ी देर में कलाम पाक की तिलावत की जाएगी। कोई काम शुरू करने से पहले, कोई मजलिस, कोई प्रोग्राम शुरू करने से पहले अल्लाह का कलाम पढ़ेंगे, सुनेंगे तो अल्लाह पाक उसमें कामयाबी अता करेंगे। और हम सब के लिए बहुत ही मुबारकबाद का काम होगा, बहुत ही हमारे लिए खुशकिस्मती और मुक़द्दर का काम होगा। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। अर्रहमानु अल्लमल क़ुरआन खलक़ल इंसान अल्लमहुल बयान। अश्शम्सु वल क़मरु बिहुस्बानिन वन नज्मु वश्शजरु यस्जुदान। वस्समाअ रफ़अहा ववज़अल मीज़ान अल्ला तत्ग़ौ फ़िल मीज़ान वअक़ीमुल वज़्न बिल क़िस्ति वला तुख़सिरुल मीज़ान वल अर्ज़ वज़अहा लिल अनाम फ़ीहा फ़ाकिहतुन वन नख़्लु ज़ातुल अकमाम वल हब्बु ज़ुल अस्फ़ि वर्रैहान फ़बिअय्यि आलाइ रब्बिकुमा तुकज़्ज़िबान। खलक़ल इंसान मिन सल्सालिन कल फ़ख़्ख़ार व खलक़ल जान्न मिन मारिजिन मिन नार फ़बिअय्यि आलाइ रब्बिकुमा तुकज़्ज़िबान। रब्बुल मशरिक़ैन व रब्बुल मग़रिबैन फ़बिअय्यि आलाइ रब्बिकुमा तुकज़्ज़िबान। बुज़ुर्गों, अज़ीज़ भाइयों, और आज की इस मजलिस व महफिल में जमा हमारे हर दिल अज़ीज़ जनाब सैयद जलालुद्दीन साहब, सेक्रेटरी डिस्ट्रिक्ट के, और सीपीआई पार्टी के लीडर और दीगर लीडर्स यहाँ पर तशरीफ़ फरमा है, इस स्टेट में जमा है। ये सीपीआई पार्टी बहुत ही हमदर्द पार्टी है, गरीबों की पार्टी है, और इसमें सब्र से काम लेने का है। हम जितना हम सब्र से काम लेंगे और ये पार्टी कामयाब होंगी। और ये पार्टी मज़दूरों की पार्टी है, गरीबों की पार्टी है, और हम जितना हो सके जनाब सैयद जलालुद्दीन साहब का हम साथ दें। जहाँ भी ज़रूरत पड़े जलाल साहब का हम साथ दें, क्योंकि ये बहुत ही गरीबों के हमदर्द है, मज़दूरों के हमदर्द है। इनकी तरफ से जो प्लाट्स अलाट किए जा रहे हैं ये इनका तुफ़ैल है। इन्होंने जद्दोजहद की, कोशिश की, मेहनत की, हमारे लिए भागदौड़ किया, और हम सब के लिए ये इनायत और करम नवाजी हो रही है। जितना हो सके हम इनका साथ दें। और ये पार्टी
सबका साथ सबका विकास वाली पार्टी है। सबका साथ सबका विकास वाली पार्टी है सीपीआई पार्टी। बहुत अच्छी पार्टी है। अब बहुत सारे पार्टियां आते हैं इलेक्शन में, अपने अपने रोटियां सेक लेते हैं, चले जाते हैं। लेकिन ये पार्टी जो है सीपीआई पार्टी गरीबों की पार्टी है, हमदर्द पार्टी है और मजदूरों की पार्टी है। अभी हमने नारा सुना, मजदूरों का नारा है, लाल झंडा हमारा है। मेहनत करने वालों ने दौलत वालों को ललकारा है। ये पार्टी बहुत ही अच्छी पार्टी है। हम इसके लिए जहाँ तक हो सके कोशिश करें कि हम हमेशा साथ देंगे ना भाई। सीपीआई पार्टी जिंदाबाद। सबका यही नारा है, भारत देश हमारा है। हिंदू मुस्लिम सिख ईसाई सबका एक ही नारा है, ये भारत देश हमारा है। जय भारत, जय हिंद। మనం చేస్తున్నటువంటి పోరాటం మీద మరియు మార్క్ బాబు గారు అందరినీ ఉద్దేశించి ప్రేయర్ చేస్తారు. ఒక 2 నిమిషాలు. మంచిది. మరి సిపిఐ పార్టీ జలాలుద్దీన్ గారు చేపట్టినటువంటి, నరసింహ గారు చేపట్టినటువంటి ప్రజల కొరకు చేయబోతున్నటువంటి ఈ యొక్క యోజన, ఈ నివాసం అనేది సక్సెస్ కావాలని మనము దేవుడికి ప్రార్థన చేద్దాము. అందరూ కూడా ఏకీభవించండి నాతో పాటుగా. కృపగల తండ్రి, దయగలిగిన దేవా, మీకు వందనాలు. మరి సిపిఐ పార్టీ ద్వారా జహీరాబాద్ నుండి దాసుడు జలాలుద్దీన్ గారు చేపడుతున్నటువంటి బీదలకు, పేదలకు ఉండడానికి కాస్త చోటు అవసరం. ఖానా, కపడా, మకాన్, ఇవి కనీస అవసరాలు ఈనాడు భూమి మీద ఉన్న మనుషులందరికీ. మరి ఇక్కడ చేరి వచ్చినటువంటి వేలాది మంది జనాభాకు మరి ఉండడానికి కనీసం చోటు లేదు. చలి పెట్టినా, వర్షం వచ్చినా, ఎండ కొట్టినా వారు ఉండడానికి కాస్త చోటు కొరకు ఎంతగానో వారు ఆయాసపడతా ఉన్నారు. మరి దీనిని వారు గమనించి ప్రజలందరికీ ఏదో ఒక రూపేణ వారికి ఒక అవకాశాన్ని కలిగించాలని వారి హృదయంలో ఉన్న మంట, వారి హృదయంలో ఉన్న వేదన, ప్రజల వేదనని తన వేదనగా భరించి వారికి ఏదో ఒక మార్గం చూపెట్టాలని చేస్తున్నటువంటి ప్రయత్నం అంతా నీ నామములో సఫలీకృతం అవునుగాక. మరి మంచి జరుగునుగాక. ప్రభుత్వమే దిగివచ్చి ప్రజలందరికీ మేలు చేయనట్టున్న వారి ద్వారా మరి మంచి మార్గం ఏర్పాటు చేయబడునుగాక. అలాంటి దయ మరి పెద్దలకు, అధికారులకు, నాయకులకు, ముఖ్యమంత్రి మొదలుకొని ఎమ్మెల్యే వరకు అందరికీ కూడా దయ కలుగునుగాక. మరి చేయబోతున్నటువంటి ప్రతి పని, ప్రతి అడుగులో విజయవంతాన్ని మీరు ఇవ్వండి, విజయాన్ని ఇవ్వండి. ప్రతి ఒక్కరు కూడా సంతోషించి ఆనందించినట్లుగా అలాంటి ఒక మంచి పరిష్కారాన్ని మీరు దయచేస్తారని మేము ఆశిస్తున్నాము, నమ్ముతున్నాము, కోరుకుంటున్నాము. మీ నుండి ప్రభా నీకు స్తోత్రములు. ఇదిగో ప్రభా, ఇక్కడ కుల మతాలకు అతీతంగా భేదము లేకుండా ప్రతి ఒక్కరు కూడా కూడి వచ్చారు. ఇందులో ఎంతోమంది మరి బీదలు ఉన్నారు, నిరుపేదలు ఉన్నారు, పేదలు ఉన్నారు. వారందరికీ కూడా ఒక మరి ఇల్లు, స్థలము కలుగునట్లుగా మీరు ఆశీర్వదించి దీవించి మరి ఎన్నో నెలలుగా, సంవత్సరాలుగా పడుతున్నటువంటి ఈ యొక్క ప్రయాసానికి ఈరోజు మీరే ఎండుకాటు దయచేయండి. మీరే దీవించి ఆశీర్వదించండి. దీని కొరకు ప్రయాసపడుతున్నటువంటి పార్టీ నాయకులు, అధికారులు, పైన ఉన్నటువంటి వారు, దీనికి సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని పేరు పేరున, కార్యకర్త మొదలుకొని లీడర్ ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించి దీవించి నీ మహిమార్థంగా వాడుకొని మహిమా ఘనత ప్రభావాలు పొందుకోమని ఈ యొక్క యాత్రను, ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి మీరే మహిమ పొందమని, అందరూ సుఖశాంతులతో, శాంతి సమాధానాలతో, నెమ్మదితో రక్షణ పొందుకొని ఆశీర్వదించబడి మరి దీవించబడి అట్టి కృపను దయచేయండి. మీరు ఆశీర్వదించమని నీ దాసుని, కుటుంబాన్ని చేతులకు అప్పగించుకుంటూ, ప్రభుత్వాన్ని, అధికారుల చేతులకు అప్పగించుకుంటూ, యేసు నామములో మరి స్థలాన్ని, సమయాన్ని అన్నిటినీ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించండి వేడుకుంటున్న పరమ తండ్రి, ఆమేన్. ఈరోజు ఇక్కడ కూడి వచ్చి జైరాబాద్ నియోజకవర్గ ప్రజలు, పట్టణ ప్రజలు అందరూ కూడా ఈరోజు మనం ఇక్కడ కూడుకోవాల్సింది ముఖ్య ఉద్దేశంగా, శాంతియుతంగా అందరం కలిసికట్టుగా ఉండి శాంతియుతంగా యొక్క సమస్యని మనం పరిష్కరించుకోవాలి. నిశ్శబ్దంగా కూర్చొని మరి పెద్ద నాయకులు వాళ్ళు ఇచ్చిన సందేశాన్ని వినియోగించుకొని శాంతియుతంగా ఈ యొక్క సమస్యను పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అందరికీ విన్నవిస్తా ఉన్నాను. ఇప్పుడు
ఇప్పుడు మన యూత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈరోజు మన నారాయణఖేడ్ ఇన్ఛార్జి ఆనంద్ గారు అందరిని ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా కోరుతా ఉన్నా. వేదికను అలంకరించిన పెద్దలకి, ఈరోజు సిపిఐ పార్టీ వెంట ఉంటే లేక సిపిఐ పార్టీ నమ్ముకుంటే మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి నమ్మి వచ్చిన మీ అందరికీ సిపిఐ భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అట్లయితే గతంలో మీరు అనేక మార్లు అనేక రాజకీయ పార్టీలని చూసి ఉంటారు. కానీ ఆ పార్టీని కూడా ప్రజలు ఎలక్షన్ కోణంలో చూస్తారు, రాజకీయ పద్ధతిలోనే చూస్తారు, లేదా ఓట్ల పద్ధతిలోనే చూస్తారు. ఏ రాజకీయ పార్టీని చూసినా అదే పద్ధతిలో ఆలోచన చేస్తారు. అదే ఎర్ర జెండా కమ్యూనిస్టు పార్టీకి వచ్చేసరికి వీరు బీదల కోసం ఏదో చేస్తారనే ఒక భరోసా ప్రజల్లో ఖచ్చితంగా ఉంటుంది. దానికి మీరందరూ ఇప్పుడు నిదర్శనం. ఆ నమ్మకం, ఆ భరోసా ఉన్నది కాబట్టే ఈరోజు సిపిఐ పార్టీ ఎర్ర జెండాను ఆశ్రయిస్తే బడుగు బలహీన వర్గాలకు, నిరాశ్రయం లేని ఇల్లు లేని నిరుపేదలకు ఒక ఆసరగా అండగా ఉండి కనీసం మాకు ఇల్లు జాగా ఇప్పించడానికి ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ ముందుండి కొట్లాడి కనీసం మాకు ఒక గుడిసెను కల్పిస్తానే ఒక భరోసాతోటి ఈరోజు మీరందరూ రావడం జరిగింది. అదే పద్ధతిలో కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పార్టీ కూడా ఖచ్చితంగా ఈరోజు అణగారి వర్గాల కోసం కానీ, ఈరోజు ఇల్లు లేని నిరుపేదల కోసం కానీ, ఉపాధి లేని కోసం కానీ, ఇంకా మీకు చెప్పాలంటే విద్యార్థి దశ నుంచి ముసలి వాళ్ళ వరకు, వృద్ధాప్యంలో ఉన్న వారి వరకు అందరి కోసం నిరంతరం పనిచేస్తున్న పార్టీ సిపిఐ పార్టీ. ఈరోజు అందుకే మీరు అదే నమ్మకంతో వచ్చారు, అదే దిశగా మీ ఈరోజు సిపిఐ పార్టీ కూడా పనిచేస్తూ ఉంది. ఈరోజు నిజంగా ఇల్లు లేని పేదల కోసం భారత కమ్యూనిస్టు పార్టీ మీ ముందు ఉంటుంది, మీకోసం ఖచ్చితంగా పోరాడుతుందని చెప్పేసి ఒక భరోసా ఇవ్వగలుగుతున్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఆలోచన చేయాలి. ఇప్పటికే నేను బయట నిలబడ్డప్పుడు ఒక ఆలోచన నాకు వినిపించింది. మీ దగ్గరకు వచ్చి చాలామంది మేమే ఇప్పిస్తాం, లేదా మాకు కాగితాలు ఇవ్వండి, జిరాక్స్లు ఇవ్వండి అని చెప్పి చెప్తా ఉన్నారు. దయచేసి మోసపోకండి. ఈరోజు నిజంగా న్యాయంగా ఎవరికైతే ఇళ్ల స్థలాలు దక్కాలో వారందరూ ఖచ్చితంగా దక్కుతాయి. దానికోసం మనకు మనముగా సృష్టించుకొని ఆలోచన చేసి ముందుకు పోతే ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే మనకు ఒక దిశ నిర్దేశం చేయడానికి, మనకు ఒక ముందు వేయడానికి, అంటే మార్గం చూపడానికి పార్టీ ముందుంటుంది. ఏ పద్ధతిలో పోతే మనకు సమస్య పరిష్కారం అవుతుందో, ఏ రీతిగా పోతే మనకు న్యాయం జరుగుతుందని చెప్పేసి ఈరోజు పార్టీ ఆలోచన చేస్తుంది. ఈరోజు మన జహీరాబాద్లోనే కాదు, రాష్ట్రంలో కానీ దేశంలో అనేక ప్రాంతాల్లో ఇళ్ల జాగాలు కానీ ఇళ్ల పట్టాలు ఇప్పించిన చరిత్ర సిపిఐ పార్టీకి ఉందని చెప్పేసి గర్వంగా చెప్పదలుచుకున్నా. అది మీరందరూ గమనించాలి. ఖచ్చితంగా మనకు మనంగా పోయి ఏదో ఆలోచన చేసి మరి ఇంతకుముందే గుడిసెలు వేసినట్టు పోయిపోతున్నా, అట్లా చేస్తే మాత్రం ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. ఆలోచన చేయండి. మన ముందుండి సిపిఐ పార్టీ నాయకత్వం బలంగా ఉంది, మనం అధైర్యపడాల్సిన అవసరం లేదు. మన కోసం మన పై నాయకత్వం, జిల్లా నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం అధికారులతోనూ నాయకులతోనూ మాట్లాడి చర్చలు జరుపుతున్న పరిస్థితి ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ఆలోచన చేయాలి. మీరు సొంత ఆలోచనతో ఇబ్బందులు పడే పరిస్థితి తెచ్చుకోకండి దయచేసి. అది మనకు ఇబ్బంది కలిగిస్తుంది, భవిష్యత్తు కార్యాచరణ కూడా ఇబ్బంది కలిగిస్తుంది. కాబట్టి దయచేసి ఆ రకంగా మీరు ఆలోచన చేసి సహకరించాలి. అందరు సమన్వయంతో ముందుకు పోయి మన హక్కులను సాధించుకునే వరకు, మనం ఇళ్ల స్థలాన్ని మనం దక్కించుటకు ఈరోజు న్యాయబద్ధంగా, నిదానంగా, నెమ్మదిగా మనందరం పార్టీ ముందు మనం నడిపిస్తుంది. మనందరం ఆ జెండా పట్టుకొని ముందు సాగాలని చెప్పేసి కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరినీ ఉద్దేశించి ప్రసంగించిన ఆనంద్ గారికి జైరాబాద్ డివిజన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మన సిపిఐ డివిజన్ సహాయ కార్యదర్శి అజారుద్దీన్ గారు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. सबसे पहले मैं आप तमाम लोगों को सीपीआई पार्टी की जानिब से मेरा लाल सलाम पेश करता हूं, रेड सैल्यूट पेश करता हूं। डाइस पर तशरीफ फरमा हमारे ईटी नरसिम्हा साहब जो डिस्ट्रिक्ट इंचार्ज हैं, वो हैदराबाद से तशरीफ लाए हैं और सोशल मीडिया इंचार्ज भी हैं। इसी तरीके से आपके और मेरे कायद डायनेमिक लीडर
सैयद जलालुद्दीन साहब सीपीआई डिस्ट्रिक्ट सेक्रेटरी भी डाइस पर मौजूद हैं और हमारे नरसिंह साहब वो भी डाइस पर मौजूद हैं। इसी के साथ हमारे अशफाक भाई ऑल इंडिया तंजीम साहब डिस्ट्रिक्ट प्रेसिडेंट वो भी यहाँ पर हैं, महबूब साहब हैं। मैं ज़्यादा वक्त नहीं है हमारे पास, आप लोग बहुत देर से सुबह से 9-10 बजे से धूप में ठहरे हुए हैं कड़ी मेहनत के साथ। मैं ज़्यादा वक्त न लेते हुए कुछ पॉइंट आपके सामने रखते हुए मैं अपनी बात को ख़त्म करना चाहता हूं। सीपीआई पार्टी 4 साल से 5 साल से ये मेहनत कर रही है, जहीराबाद डिवीज़न के अंदर ही नहीं, ऑल इंडिया नेशनल लेवल पर ये हमारा काम सीपीआई पार्टी का काम है। आप लोग गुज़िश्ता जो सरकार जा चुकी है उसके बारे में आप लोगों को बखूबी जानते हैं। मेरा बोलना, मैं उस टॉपिक पे जाना नहीं चाहता। जो सीपीआई जो 10 साल पहले जो 10 साल टीआरएस गवर्नमेंट जो हुकूमत कर चुकी है वो गरीबों को, मासूमों को हथेली में जन्नत दिखाकर 10 साल अपने पूरे किए हैं। डबल बेडरूम, बहुत सारे ऐसे स्कीमात हैं उनके नाकाम हो चुके हैं। डबल बेडरूम सिर्फ और सिर्फ डबल बेडरूम वो अपने जो टीआरएस का जो कायद है, टीआरएस का जो उनके जो रिश्तेदार है उन्हीं को डबल बेडरूम दिया है और 4 साल से नहीं। और आपको मैं ये बात बताना जरूरी समझता हूँ, 2001 के अंदर ये जो आप जहीराबाद की सरजमीन जो भारत नगर जो आप फिलहाल इस जगह पे हैं, ये सीपीआई की मेहनत है। बहुत सारे ऐसी जमातें हैं, बहुत सारी अफवाहें करते हैं, बहुत सारी जमातें हैं, ऐसे दानिशमंद लीडरान यहाँ पर जहीराबाद में हैं और आप लोगों को भी इस पब्लिक के अंदर वो लोग मौजूद हैं, आप लोगों को भी भटकाए हैं। मैं आप लोगों का तहे दिल से शुक्रिया अदा करता हूँ जो आप लोग ये यूनिटी बताए हैं। इसी यूनिटी के साथ, थोड़ी सब्र के साथ आप मेहनत करेंगे तो वो टाइम आ चुका है। यहाँ पर आपको भटकाने वाले लोग मौजूद हैं। सीपीआई पार्टी क्या की है, सीपीआई पार्टी का अगर आप तारीख उठाकर देखो, सीपीआई पार्टी की हिस्ट्री उठाकर देखो, 100 साल के अंदर सीपीआई पार्टी एक वाहिद जमात है जो हर समय गरीबों के साथ, गरीबों की मसीहा है। ऐसे कितने गवर्नमेंट आ चुके हैं, कई गवर्नमेंट आते हैं, सिर्फ इलेक्शन के टाइम आते हैं, आपको उकसाते हैं और उसके बाद आपका वोट हासिल करते हैं, फिर वो अपनी मनमानी करते हैं, अपनी रोटियों पे दाल सेकते हैं ऐसे। और वो लीडरों का वजूद ही क्या, जो एक पार्टी, हम डंके की चोट पर मैं अलल ऐलान बड़ी जिम्मेदारी के साथ ये बात कहता हूँ, सीपीआई पार्टी के जितने भी यहाँ पर कायद मौजूद हैं सीपीआई पार्टी के अंदर हैं, ऐसे जहीराबाद के अंदर ही नहीं ऑल इंडिया के अंदर ऐसे बहुत सारी जमातें हैं। कभी मैं आपको मिसाल देना चाहता हूँ बंदरों की जैसा, इस डाल पे से उस डाल पे, तो वो लीडरों का वजूद क्या है, कभी टीआरएस में है तो कभी बीजेपी में है तो कभी सिर्फ अपना मुंह का मकसद पूरा करने के लिए वो आते हैं। इसीलिए आप लोगों से बार बार मैं गुजारिश करता हूँ, सीपीआई पार्टी ऐसी जमात है, आप लोग ये यूनिटी बताए हैं, अगर आप लोग हमारा साथ देंगे तो हम लोग मरने मिटने के लिए तैयार है आपके लिए, और आपको हम जब तक आपको जगह नहीं दिलाएंगे। मेरे बड़े भाई सैयद जलालुद्दीन, उनके ऊपर भी बहुत सारी तनकीदें हैं, हमारे ऊपर भी ऐसी जमातें बहुत सारे तनकीदें हैं, मैं वो बात दोहराना नहीं चाहता हूँ। आप लोग इसी यूनिटी के साथ अगर हमारा साथ देंगे तो किसी में दम नहीं है। हमारे इधर नरसिम्हा साहब वहाँ पर हैं, कल 2 दिन पहले हमारे सीएम साहब से हमारे इंचार्ज सीपीआई पार्टी के तेलंगाना स्टेट सेक्रेटरी और कोत्तागुड़म एमएलए साहब हैं, वो भी उनसे बात किए हैं। आप लोग, आपको पूरी तफसीली बात हुआ हमारे इधर नरसिम्हा साहब बताएंगे, मैं ज्यादा वक्त नहीं दूंगा। ऐसे बहुत सारे 10 साल पहले जो आप टीआरएस गवर्नमेंट आपके सामने है, मैं बार बार दोहराना नहीं चाहता, और ऐसी आप लोगों को उकसाने वाले भी हैं, आप लोग डरने और घबराने की जरूरत नहीं है। सीपीआई पार्टी एक ऐसी वाहिद जमात है जो गरीबों का मसीहा है, गरीबों की साथ देने वाली, और जो जमात है तो वो सीपीआई जमात है। इसी मैं ज्यादा वक्त नहीं लूंगा, बोलना तो बहुत कुछ है लेकिन टाइम नहीं है, आप लोग भी बहुत धूप में ठहरे हुए हैं, इसीलिए मुझे इतना वक्त दिया गया है। जहीराबाद डिवीजन की जानिब से, संगारेड्डी डिस्ट्रिक्ट की जानिब से आप तमाम लोगों का, डाइस पर जितने भी मेहमान खुसूसी है उन तमाम लोगों का शुक्रिया अदा करते हुए मैं अपनी बात को खत्म करता हूँ। అందరిని ఉద్దేశించి ప్రసంగించిన అజారుద్దీన్ గారికి పార్టీ డివిజన్ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సమయాన్ని పాటించాలి, 2 నిమిషాలకు ఎక్క సంభాషణ చేయకూడదు ప్లీజ్, టైం సరిపోదు, పొద్దున్నుంచి జనాలు కూర్చున్నారు కాబట్టి సమయాన్ని కేటాయించి మీరు బోధించినట్లయితే బాగుంటుందని చెప్పేసి ఇప్పుడు సంగారెడ్డి టౌన్ ప్రెసిడెంట్ महबूब गारू మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. सेंटर में आ जाता थोड़ा उधर वीडियो భారత కమ్యూనిస్టు పార్టీ हेलो సిపిఐ स्टेज का ना ఆధ్వర్యంలో అర్హులైనటువంటి నిరుపేదలందరికీ
ఇండ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి గత 4 సంవత్సరాలుగా పోరాటం చేస్తుంటే ఈ పోరాటానికి ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ తప్ప మనకి ఇళ్ల స్థలాలు ఇప్పించేటటువంటి పార్టీ మరొకటి లేదని చెప్పేసి ఈరోజు ఏ కార్యక్రమం తీసుకున్నా కానీ ఈ జైరాబాద్ నియోజకవర్గంలో కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కోసము వేలాది మందిగా తరలి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ కార్యక్రమము మొదలు పెట్టి నుండి ప్రజలు విశేషంగా స్పందిస్తూ ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ ద్వారానే ఇళ్ల స్థలాలు వస్తాయని చెప్పి నమ్ముతున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం తెలపడానికి వచ్చేసినటువంటి ముఖ్య అతిథి సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటి నరసింహ గారికి, అదేవిధంగా సిపిఐ సంగారెడ్డి జిల్లా కార్యదర్శి జలాలుద్దీన్ గారికి, జైరాబాద్ డివిజన్ కార్యదర్శి నరసింహులు గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి నాయకులకు, ముందున్నటువంటి అమ్మలకు, అక్కలకు, చెల్లెళ్లకు, అన్నలకు, పెద్దలందరికీ కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తరఫున ముందుగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. కామ్రేడ్స్, ఈ సంగారెడ్డి జిల్లాతో పాటు ఉమ్మడి మెదక్ జిల్లాలో సిపిఐ పార్టీకి, కమ్యూనిస్టు పార్టీకి ఎక్కడా లేనటువంటి చరిత్ర ఉన్నటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంకి నాంది పలికి ఈ సంగారెడ్డి జిల్లాలోనే అందరు నియోజకవర్గంలో ఆంధ్ర మహాసభ జరిపి ఆ రోజు ఉన్నటువంటి నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా, భూస్వాములకు, రజాకారులకు వ్యతిరేకంగా పోరాడి 4,500,000 మంది ప్రాణ బలిదానాలు ఇచ్చి 10 లక్షల ఎకరాల భూమిని పంచినటువంటి చరిత్ర ఎవరికైనా ఉందంటే అది భారత కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది తప్ప మరెవరికి లేదనే విషయాన్ని మీరందరూ కూడా గుర్తించాలి. అదేవిధంగా ఈ జిల్లాలో ఉమ్మడి మెదక్ జిల్లాలో మెదక్లో కానీ, నర్సాపూర్లో కానీ, అందోల్లో కానీ, సంగారెడ్డిలో ఈరోజు 38 వార్డులు ఉంటే 18 వార్డులు 18 వార్డులు కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పోరాటం ద్వారా ఏర్పడినటువంటి కాలనీలు ఉన్నాయి. అదేవిధంగా సలాసీపేటలో, సిద్ధాపూడు లాంటి 4-5 కాలనీలు ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇక్కడ మన్సూర్ అహ్మద్ గారి నాయకత్వంలో 4,000 మంది నివసిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా ఏ పార్టీ కూడా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా ఏ ఒక్కరికి కూడా ఇళ్ల జాగా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఏదో బీఆర్ఎస్ ప్రభుత్వము అధికారంలోకి రాకముందు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి చాట తోడు పెట్టి కుక్కల కొట్లాట పెట్టినట్టు వేలాది మంది దరఖాస్తులు పెట్టుకొని వేలాది మంది ఇల్లు లేని పేదలు ఉంటే ఏదో 100 మందికి 200 మందికి చేతులు నిలుపుకున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకే ఆ ప్రభుత్వానికి పొందబెట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇది ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఈ రాష్ట్రంలో వాళ్ళు గెలవడం కోసము మన పార్టీ తరఫున మనం కూడా ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ పార్టీకి చేయకూడదు, ఓటేయమని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఒక స్థానంలో మనకు కూడా అదే గెలిపించడం కోసం వాళ్ళు కూడా కృషి చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే భూ పోరాటం అంటే పోయి లాఠీలు తీసుకొని కలెక్టర్ ఆఫీస్ గేట్లు వలగొట్టి, ఆర్డీ ఆఫీస్ గేట్లు వలగొట్టి కేసులు పెట్టుకొని తిరిగేటటువంటి పరిస్థితుల్లో ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి పేదలు లేరనే ఉద్దేశంతో ఇక్కడ ఇచ్చేటటువంటి దరఖాస్తులు ఇస్తూనే మనకు ప్రభుత్వ మంత్రితోని, అదేవిధంగా ముఖ్యమంత్రితోని, మన రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు గారు, మన ఈటి నరసింహ గారు, అదేవిధంగా మన జిల్లా కార్యదర్శి జలాలుద్దీన్ గారు, అదేవిధంగా మన జాతీయ కార్యదర్శి నారాయణ గారు వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రితో మాట్లాడి ఇది గొడవ కాకుండా వాళ్ళు ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చినారో ఆ మేరకు వీళ్ళందరూ కూడా ఇంటి అద్దెలు చెల్లించలేకపోతా ఉన్నారు. ఒక్క ఇంట్లో 3-4 కుటుంబాలు జీవించలేకపోతా ఉన్నారు. వీళ్ళంతా ఆటో కార్మికులు, వీళ్ళంతా పూలు పళ్ళు అమ్ముకునేటటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా రోజువారీ కూలి పని చేసుకొని బతికేటటువంటి వాళ్ళు. వీళ్ళందరికీ ఇంటికి అద్దె చెల్లించలేకపోతా ఉన్నారు. పిల్లలకు ఫీజులు కట్టలేకపోతా ఉన్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ధరల మీద ధరలు పెంచి పేదలు నటి వీరుస్తా ఉన్నది. వీళ్ళకు ఉపశమనం కల్పించాలి అంటే వీళ్ళకి ఖచ్చితంగా ఉండడానికి ఇల్లు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ప్రభుత్వంతో కూడా ఆ విధంగా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. అయితే
ఇంకా పెద్దలు అనేక విషయాలు కూడా చెప్తారు. ఎక్కువ సమయం తీసుకోకుండా మీరందరూ కూడా ఒక్కటి గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు మొదలైతే మీకు ఇప్పటి వరకు సిపిఐ పార్టీ అంటే ఏందో అని అనుకున్నారు. సిపిఐ పార్టీ దగ్గరికి ఇంతమంది వచ్చారని చెప్పి తెలిసిన తర్వాత బీజేపీ వారు బీఆర్ఎస్ వారు అనేక పార్టీల వాళ్ళు మేము ఇప్పిస్తామని చెప్పేసి దరఖాస్తులు ఇవ్వమని చెప్పేసి డబ్బులు ఇవ్వమని చెప్పేసి మీ దగ్గరకు వస్తారు. మీరు ఎవరు నమ్మొద్దు. ఎందుకు? వాళ్ళు ఇప్పటి వరకు ఎవరైనా ఇచ్చి మీకు ఎవరికైనా ఇల్లు ఇచ్చిరా, జాగి ఇచ్చిరా? కమ్యూనిస్ట్ పార్టీ ఇచ్చింది కదా, ఎర్ర జెండా ఇచ్చింది కదా, ఇచ్చిందా ఇవ్వలేదా? కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీ అందరూ నమ్ముకోండి. కమ్యూనిస్ట్ పార్టీ మీ అందరి ఇళ్ల స్థలాల కోసం అదే విధంగా ఇల్లు నిర్మించుకునేంత వరకు మీ సమస్య పరిష్కారం కూడా పోరాటం చేస్తామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం. మరి ప్రజలందరూ కూడా ఈనాడు ఈ యొక్క భరత్ నగర్ కాలనీలో సమావేశమైన ఈ యొక్క సందర్భాన్ని బట్టి మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ వారు చేపట్టినటువంటి ఇళ్ల స్థలాల కొరకై భూ పోరాటం అనేటువంటి ఒక కార్యక్రమంలో భాగంగా మీరందరూ కూడా ఇచ్చేశారు. మరి ఈనాడు ప్రజలందరూ కూడా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం గమనించినప్పుడు జనాభా నిష్పత్తిని బట్టి ప్రజలందరికీ కూడా ఒక కూడు గుడ్డ నివాసం. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। नमस्ते, राम राम। मेरे अजीज भाइयों और मेरी बहनों, बुजुर्गों, नौजवान साथियों, आज हम जिस मकसद के लिए यहाँ जमा हुए हैं बेहद वो आपको भी मालूम है, बल्कि आपको ही नहीं, कल सुबह से तेलंगाना स्टेट के डीजीपी से लेके एसआई साहब तक जहीराबाद की रिपोर्ट रख रहे हैं। और जहीराबाद में ఆల్ పొలిటికల్ పార్టీస్ దీనిలో కులం లేదు, మతం లేదు, అందరు దరఖాస్తు ఇచ్చారు. మనం ఫలానా పార్టీ వాళ్ళు దరఖాస్తు ఇవ్వవద్దు అని మనం చెప్పలేం. గతంలో ఈ దరఖాస్తు ఇవ్వడానికి కులం లేదు, మతం లేదు, ఎవరికి ఇల్లు లేదు, ఖచ్చితంగా దరఖాస్తు ఇవ్వాలని సంగారెడ్డి డిస్ట్రిక్ట్ తరఫు నుంచి నేను నరసింహ గారికి ఆదేశాలు ఇచ్చిన తర్వాత గత 4 సంవత్సరం నుంచి డే బై డే ఏదో ఒక రూపంలో పోరాటం కొనసాగుతుంది. కానీ మనం గతంలో చూసాం, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ ఎవరికి ఇచ్చారయ్యా అంటే ఇల్లు ఉన్న వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ వచ్చాయి. మీకు ఎందుకు మనవి చేస్తున్నా అంటే అన్నలారా, మనకంతా తెలుసు జహీరాబాద్ నడిబడ్డులో ఎవరైనా ఏ పార్టీ నాకు మన చేశారంటే అది అలీ జనాబ్ మంజూర్ అహ్మద్ గారు. ఏ రకంగా మనం ఇక్కడ మీటింగ్ జరుపుతున్నాం, ఈ సిపిఐ ఇచ్చింది భూమి మీద మంజూర్ అహ్మద్ గారు, మా నాయన, ఇంకా కొంతమంది హనీఫ్ గారు, జహాంగీర్, కొంతమంది కలిపి ప్రకాష్ అప్పుడు డిస్ట్రిక్ట్ సెక్రటరీ ఉండే. అప్పుడు మనం ఇక్కడ 4,000 గుడిసెలు వేస్తే ఈ గుడిసెలు ఏ రకంగా మీకు వచ్చిందో ఒకసారి చెప్పాలి అనుకుంటున్నా. నేను అప్పుడు చూస్తుంటే ఇదే ఎంఆర్ఓ కానీ, ఆడియో కానీ, పోలీసులు కానీ రాత్రికి మనం ఇక్కడ నివాసం చేస్తే పొద్దుగల గుడిసె భూమి నాశనం చేస్తుండే. దాని తర్వాత మళ్ళా మనం గుడిసె వేస్తుంటే మళ్ళా వాళ్ళు తీస్తుండే, మళ్ళా వేస్తుండే. అంటే ఇప్పుడు ఏమైంది అంటే రాత్రి నాకు 9:30కు మా అన్న పెద్దన్న ఈటి నరసింహ గారు ఫోన్ చేశారు. అయ్యా నువ్వు గడపలు చేయకు, ప్రభుత్వం దిగి వస్తుంది, ప్రభుత్వంతో మేము మాట్లాడుతున్నాం, నువ్వు ఇప్పుడు ఆలోచన చేయకు సార్, మనకు అందరికి మన వాళ్ళకి తెలుసు, ఒక్కవేళ గవర్నమెంట్ దిగి రాకపోతే कंपलसरी మనం गुड़साले से 5 लाख का दिखा। साहब ने क्या कहा कल रात में 9:30 बजे फोन कर कि आज जो हमको सुबह में घुड़सी डालना है इसको कुछ देर के लिए हम इसको रोकेंगे, क्योंकि सीएम साहब ने कहा है, रेवेन्यू मिनिस्टर साहब ने कहा है मैं सुबह आऊंगा और आप तमाम लोगों के सामने लोग बात बताएंगे। क्योंकि आज अगर हम लकड़ी और भाषा लेकर नहीं निकलते, क्या ये पुलिस रोड में आती थी, क्या एमआरओ उठ के आता था, क्या आरडीओ साहब उठ के आते थे, क्या म्यूनसिपालिटी वाले उठ के आते थे? ये लोगों को खौफ पैदा हो चुका है।
आने वाले पीरियड में क्या होने वाला है, क्योंकि हमारा क्या जाने वाला है, 1 से 2 दिन हम मीटिंग करने से हमारा क्या जाने वाला है। और एक बात बताता चलूं आप लोगों को कि जहीराबाद में कितने पॉलिटिकल पार्टीज है। अब म्यूनसिपालिटी इलेक्शन आने वाला है, मेरे को वोट डालो, मेरे को वोट डालो बोल के 50 काउंसलर आपके सामने ठहरेंगे, लेकिन किसी ने आपको घर की बात कहा, किसी ने आपको डबल बेडरूम दिलाया? क्या आप जहीराबाद के वोटर नहीं है? जो जहीराबाद टाउन का वोटर नहीं है वो हाथ मत उठाए, बाकी के लोग हाथ उठाए। सारे लोग जहीराबाद में टाउन के हुए। कितने साल से सुन के तकलीफ हो रही है। कोई कह रही माँ मेरी के मैं 25 साल से किराए से हूँ बेटा, कोई कह रहे कि 40 साल से किराए से है। आजादी आके 75 साल होने के बाद भी हम इस हालत में हैं, दलित इस हालत में है, माइनॉरिटी इस हालत में है। तो बताइए, आप लोग सोचिए, आप लोग सोचिए कितने एमपी आए, कितने एमएलए आए जहीराबाद में, किसी ने 1 जगह दिया क्या? ना सीपीआई का कभी एमपी जीता जहीराबाद में, ना कभी एमएलए जीता। लेकिन फिर भी हमने आप लोगों की मदद से, ये जो भारत नगर में शमशान कर रहे हैं लोग, उनकी मदद से और उनकी ताकत, उनकी हिम्मत से आज 25 साल होने को आ गया गांव बसाकर। और इसमें कई लोग हैं दरखास्त गुजार, जिस वक्त में 2001 में हमको ला के बिठाता था, वो 8 दिन 10 दिन रह गए। आज वो लोग बोलते जलाल भाई हम बहुत बड़ी गलती करें। तो पछतावा होने से कुछ हासिल होने वाला नहीं है। अब हमारा सबर का पैमाना खत्म हुआ और उस घड़ी को बिल्कुल करीब देख रहे हैं। साहब ने, वो सीएम साहब, मिनिस्टर साहब ने क्या कहा, साहब के मुंह से सुनने के बाद ही मालूम होगा। लेकिन इंशाल्लाह मैं इतना जरूर कहूंगा आप लोगों से कि कुछ भी हालात हो, हम डरेंगे नहीं, हम कटेंगे हमारे घर के लिए, हम अपनी जान देंगे। लेकिन जहां गवर्नमेंट की जमीन है, जहां भूदान की जमीन है, क्यों आज रेवेन्यू डिपार्टमेंट को होश आई है कि वो करोड़ों की प्रॉपर्टी है। जलाल साहब बोल के साहब फोन करे सुबह, साहब जो भूदान जमीन है हम गरीबों की जमीन है, वो हम बेघर लोगों की जमीन है। आपने तो गेस्ट हाउस बनाने को जमीन दे दिया। जहीराबाद में कई गेस्ट हाउस बने, आप लोगों को मालूम है। जहीराबाद के अंदर तारीखी, अगर किसी ने कहा कि जहीराबाद में अगर हॉस्पिटल बनाना है तो कहाँ बनाएंगे, अब याद आ रहा, कहाँ बनाएंगे। हम जो जमीन की शनाख्त करें, हम गवर्नमेंट को बताया कि फलानी फलानी जगह गवर्नमेंट की जमीन है, आज याद आया नहीं। हम किसी हाल में पीछे नहीं हटेंगे, हटेंगे हम लोग पीछे है ना। आप लोग तमाम साथ रहेंगे तो उस जमीन के ऊपर घर बना के रहेंगे। अगर कांग्रेस गवर्नमेंट हमारी बात सुनेंगी, बराबर हम उसका साथ देंगे। आप इसी मुंह से और इसी हाथ से हाथ को वोट देने के लिए मैं एमएलए और एमपी के लिए हम प्रचार करें। अगर कांग्रेस गवर्नमेंट हमारी बात नहीं सुनती, कांग्रेस गवर्नमेंट, तो आप लोगों को मालूम है कम्युनिस्ट पार्टी कोई कमजोर पार्टी नहीं, कोई राष्ट्रीय पार्टी नहीं। नेशनल पार्टी के बाद इंटरनेशनल पार्टी अगर वाहिद कोई है तो वो कम्युनिस्ट पार्टी। अगर कांग्रेस पार्टी भी है तो सिर्फ हिंदुस्तान के अंदर है, कम्युनिस्ट पार्टी इंटरनेशनल पार्टी है। आप लोगों को मालूम होना चाहिए। कम्युनिस्ट पार्टी के लीडर्स कभी अपने लिए काम नहीं किए। कम्युनिस्ट पार्टी వాళ్ళు ఎప్పుడు సొంతం మనకు ఆస్తి కావాలని కాదు, కమ్యూనిస్ట్ పార్టీ లీడర్ ఉన్నాయి ఆస్తులు పబ్లిక్ కి పంచారు। కమ్యూనిస్ట్ పార్టీ లీడర్స్ ఉన్నాయి ఆస్తిలో మాకు ఒక రూమ్ అయితే చాలు, మాకు 1000 గజం జగ ఉన్నాయి, 900 గజాలు పబ్లిక్ కి పంచారు। ఆ కమ్యూనిస్ట్ పార్టీ లీడర్స్ ఉంటారు। మీరు చూశారు, మీరు అనుకోవచ్చు అన్నా మీరు ఇక్కడ భారత్ నగర్ లో ఉంటారంటే నిజం చెప్పడానికి ఏముంది, మా అమ్మమ్మ ఇచ్చింది ఇల్లు ఒక్కో గలీలో ఒక్కో రూమ్ ఉంటే ఇదే కమ్యూనిస్ట్ పార్టీ నాకు ఇల్లు ఇచ్చింది మీరు చూస్తున్నారు। 20 సంవత్సరం కింద నేను కూడా మీలాగానే అద్దె ఇల్లుకి ఉంటుండే। మేము 8 మంది అన్న తమ్ముళ్ళు 10x10 ఇంటిలో ఉంటుండే। ఎంత పోరాటం చేసి ఇది సాధించామంటే ప్రాణానికి కూడా తెగించి లెక్కలు చేయలేదు। ఈ రోజు అంతా బదిలీకి లేదు,
ఎందుకంటే మన ఎంబడి మన పెద్దన్న ఉన్నాడు కాబట్టి ఈ అన్న చరిత్ర చెప్తే ఇప్పుడు నేను స్టార్ట్ చేసే పొద్దుగాల దాకా చెప్తే కూడా కథం కాదు. ఇంతకు శంషాబాద్లో వేయించారు, కరీంనగర్లో ఎక్కడ లేని గుడిసెలేని నల్లలేదు. దాదాపు 20 లక్షలు పంచింది గంత తెలంగాణ రాష్ట్రంలో సిపిఐ పార్టీకే ఉంది. జహీరాబాద్లో ఎట్టి పరిస్థితిలో ఇప్పుడు రాబోయే మున్సిపాలిటీ ఎలక్షన్లో మీకు ఎవరైనా ఓటు అడగడానికి వస్తే మేము ఏ క్యాండిడేట్కి నిలబడితే ఆ క్యాండిడేట్ వస్తే మీరే నాయకులు తయారవుతారు జహీరాబాద్లో. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే ఇప్పుడు అంటే 2 నెలలైతే ఎలక్షన్ వస్తుంది, మళ్ళా మాయా మాటలు చెప్పుకొని మీ దగ్గర వస్తారు, మీ ఓట్లు దండుకుంటారు. అదే మనం కౌన్సిల్లో ఉంటే రుబాబ్తోనే ఏం కావాలి అది చేపించుకోవచ్చు. ఎందుకంటే మేమేమనుకుంటున్నామంటే మేము పేదలం, మేము ఏం చేయగలుగుతామంటే అస్సలైన పౌరుషము ఎవరి దగ్గర ఉంటుందంటే పేదోళ్ళ దగ్గరే ఉంటుంది. వాడు నీతికి నిజాయితీకి ఉంటాడు కాదు కాబట్టి వాడు పేదోళ్ళు ఉంటాడు. వీళ్ళు నీతి చెప్పి ఉంటారు కాబట్టి వీళ్ళు కోటీశ్వరులు అవుతారు. మీరు ఆలోచన చేయండి ఎక్కువసారి. మన నీతి పోతే నిజాయితీ పోతే పక్కా గొప్పలు అవుతాం. నీతి ఉంటే నిజాయితీ ఉంటే ఎక్కడికి వెళ్ళి గొప్పలు అవుతాం. అందుకే మీరు కలిసి గట్టిగా రాబోయే కాలంలో మున్సిపాలిటీ ఎలక్షన్ వచ్చినప్పుడు ఏ వార్డులో ఎవరికి నిలబడితే మన సిపిఐకి ఓటు వేయాలని కోరుకుంటూ మళ్ళా ఒక్కసారి మీకు చెప్తున్నా, మీరు అరే సార్ ఈరోజు చేస్తాను గుడిసెల్ ఇంకా పోతలేదని ఆలోచన వద్దు. ఈరోజు మనం గెలిచినాం. ఎందుకు గెలిచినామంటే పోలీసు వాళ్ళు మొదలు పెట్టుకుంటే అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు సర్వే పంపిస్తున్నారు. ఆల్రెడీ నిన్న కూడా పంపించారు. ఈరోజు మన నిజమైనది వైట్ పోయినాయి. అక్కడికి వెళ్ళి రాష్ట్రం నుంచి నాయకులు వచ్చారు. ఖచ్చితంగా మన బాధ తీరుతుంది. आप लोग हैबत खाने की जरूरत नहीं है कि आज अगर कुछ नहीं हो रहा, लेकिन सबसे बड़ी जीत है हमारी आज की जीत. इसलिए हमारी बड़ी जीत है आज रेवेन्यू वाले यही रोड पे है, पुलिस वाले यही रोड पे है, म्यूनसिपालिटी वाले यही रोड पे है. तो वो लोगों को मालूम है कि कम्युनिस्ट पार्टी वालों ने अगर ठाना है तो बराबर कर दे, क्योंकि तारीख गवाह है इस भारत नगर की और तारीख गवाह होगी भारत नगर 2 की. तारीख गवाह है भारत नगर की और तारीख गवाह रहेगी भारत नगर 2 की. किसी हाल में भी हम भारत नगर 2 बना के रहेंगे. अगर गवर्नमेंट हमको सीधे सीधे अगर मानती है बहुत शुक्रगुजार रहेंगे गवर्नमेंट की, नहीं तो अपनी जान की बाजी लगाकर भी हम भारत नगर 2 बना के बसाएंगे. सुबह में मैंने हमारे एसआई साहब, सीआई साहब, डीएसपी साहब से कहा साहब हम जो भी करेंगे आपको बताकर करेंगे, छुपाकर कुछ नहीं करेंगे. हमको छुपाने की कोई जरूरत नहीं है. आप लोग डरते लाठी से, गोली से, बंदूक से डरने वाले हैं आप लोग? है कोई डरने वाले इसमें? हमारी जान अल्लाह के हाथ है, वो देवल के हाथ है. अगर किसी इंसान को मौत आना है तो वो अल्लाह या देवल देना है. कोई इंसान किसी इंसान को नहीं मार सकता. अभी थोड़ी देर पहले हम जलसे का आगाज करने से पहले तिलावत कुरान हुई, फिर बाइबल पढ़ा गया. क्यों? कुलाल की मताल की अतितंगा. जहीराबाद अंटे गंगा जमुना तहजीब. जहीराबाद अंटे अंदर की ఎక్కడ ఘర్షణలు జరిగినా కానీ జహీరాబాద్లో జన్మంలో ఘర్షణ జరగలేదు. ఇది ఒక చరిత్ర. మన जहीराबाद के अंदर कभी चार फिलिंग नहीं आया, कभी हिंदू मुसलमान की लड़ाई नहीं हुई. गंगा जमुना तहजीब अगर कहीं बाकी है तो वो जहीराबाद के अंदर बाकी है. इसलिए हमने सोचा हाफिज साहब तिलावत कुरान जहाँ पे तिलावत कुरान होगी वहाँ पे क्या होने वाला है, अजर उसका मिलेगा या नहीं मिलेगा. उसके बाद में कई मेरी माँ बहनें, कल जुमा का दिन था, कल फोन कर रहे बेटे हम 2 हाथ उठा के अल्लाह के पास दुआ कर रहे. बेशक अल्लाह ही देने वाला है, लेकिन हम मेहनत करना अपना काम है. आप लोग बेशक दुआ कीजिए. మీరు అందరు దేవుడికి కోరుకోండి. పూజ చేయండి. ఈ ముఖ్యమంత్రికి కానీ మంత్రులకు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్కి కానీ వాళ్ళకి మనసు కలగాలి, ఈ పేదలకు ఇయ్యాలని, వాళ్ళకి ఆలోచన రావాలని ఖచ్చితంగా దేవుడికి ప్రార్థన చేసుకోవాలి. 100% दुआ के अंदर बहुत बड़ा असर है मेरी माँ बहनों और मेरे नौजवानों साथियों.
हम दुआ भी करेंगे, दवा भी करेंगे और फाइट भी करेंगे। क्या करेंगे? दुआ भी करेंगे, दवा भी करेंगे, टाइम आने पर फाइट भी करेंगे। हम कानून को कभी हाथ में नहीं लेंगे। कानून बाबा साहब अम्बेडकर ने जो कहा है, बाबा साहब अम्बेडकर के कॉन्स्टिट्यूशन पे सामने रखकर बाबा साहब अम्बेडकर ने कहा है कि किसी को हिंदुस्तान में बेघर रहने की जरूरत नहीं। जो भी गवर्नमेंट की राजी है वो बेघर गरीबों की राजी है, लेकिन हमारी समझ में आने हमें 40-50 साल लग गए, इसीलिए हम बेघर हैं। इंशाअल्लाह हम तमाम लोग एकजुट होकर बहुत जल्दी साहब जो डेट बोलेंगे, मैं साहब से गुजारिश करूंगा कि साहब आप जो डेट बोलेंगे उसके बाद हमारे साथ में आप जहीराबाद के अंदर ही 2 दिन 4 दिन क़याम करके यहाँ रहेंगे। हमें हमारे घरों के अंदर बिठाकर ही आप हैदराबाद वापस जाएंगे, ये वादा लेना चाहता हूँ मैं आपसे। నేను అలాగే ఏం చెప్తున్నా అంటే, సరే సార్ ఏ డేట్ కి చెప్తే ఆ డేట్ కి నేను ఒప్పుకుంటున్నా, మళ్ళా ఏ డేట్ సార్ చెప్తా ఆ డేట్ కి మన దగ్గర 4 దినాలు 5 దినాలు ఇక్కడ మా కుటుంబంతో పాటు ఉండి మాకు ఇల్లుల దూరిచిన తర్వాతనే మేము సంసారం చేసిన తర్వాతనే సార్ మళ్ళా హైదరాబాద్కి వెళ్ళాలని కోరుకుంటాం అందరం. ఎందుకంటున్నా సార్ అంటే ఈ మాట దాదాపు 4 సంవత్సరం నుంచి ఏదో ఒక్కో రూపంలో మనం కార్యక్రమం చేస్తూనే ఉంటున్నాం. టీఆర్ఎస్ గవర్నమెంట్ కి మళ్ళా పేరు చెప్పి మన నోరు ఖరాబ్ అవుతుంది కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ మీద మాకు నమ్మకం ఉంది. కాంగ్రెస్ ఇంద్రమ్మ రాజ్యం తెస్తుందన్నది, కాంగ్రెస్ ఇస్తుందని ఆశిస్తున్నాం. ఒకవేళ కాంగ్రెస్ మీ లేకుంటే ఎట్లా మేళాలించాలి కాంగ్రెస్ కి మనకు తెలుసు. మిత్రులారా, ఏది ఏమన్నా కానీ ఇదే విధంగా కలిసి కట్టిగా ఉండాలి. మీకు అందరికి ఇంకొక మాట చెప్పాలని, మాకి మీకు సంబంధం ఏంటిదంటే పార్టీ సభ్యత్వం కార్డే. మన దగ్గర 2024 సభ్యత్వం కార్డులు ఉన్నాయి, ఇప్పుడు కొత్త సభ్యత్వం కార్డులు ఉంటాయి. మీరందరూ కూడా 2020 సభ్యత్వం తీసుకోవాలి. ఎవరో చెప్తున్నారు పైసలు తీసుకున్నారా అని పోలీసులు కూడా అడిగారంట. సార్ పైసలు పక్కా తీసుకుంటున్నాం, సభ్యత్వం పైసలు తీసుకుంటాం, 300 రూపాయలు పక్కా తీసుకుంటాం. ఎందుకంటే ఆ 300తోనే మేము పోరాటం చేస్తాం సార్. ఎవరికి సభ్యత్వం అంటే అది మనం ఈ పార్టీకి మనం ఉన్నాం, ఈ పార్టీ మనకు చేపిస్తున్నామని. మనిషి దగ్గర 300 ఖచ్చితంగా ప్రతి సంవత్సరం తీసుకుంటాం. ఈ 25 సంవత్సరం భారత్ నగర్ ఏసీ అయింది, కానీ ప్రతి సంవత్సరం వాళ్ళు 300 పార్టీకి చెల్లిస్తారు. ఎందుకు? వాళ్ళకు అభిమానం ఉంది. భారత్ కమ్యూనిస్ట్ పార్టీ మాకు ఇచ్చారు కాబట్టి మేము ఇవ్వాలని ఇస్తాం. మేము దౌర్జన్యంగా తీసుకోం. ఎంతో మంది మీ దాంట్లో ఉన్నారు, సార్ మాకు భర్త లేదంటే మా కొడుకుకి చెప్పాను, అయ్యా భర్త లేని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోకొని చెప్పానా చెప్పలేదా మీకు అందరికీ తెలిసి ఉంటుంది. ఎందుకంటున్నా మాట అంటే, పైసలు అంటే ఏదో మనం లక్షల రూపాయలు 10,000 20,000 ఎవరికి మాకు అక్కర్లేదు. కమ్యూనిస్ట్ పార్టీకి అసలు డబ్బులు అక్కర్లేదు. ఖచ్చితంగా గుర్సులు అయిపోయినాక దయాదక్షిణం ఉంటే మీకు పార్టీకి చందా ఇస్తారు, మీరు ఇవ్వకపోవచ్చు. మీకు కూడా తెలుసు మిత్రులారా, ఖర్చులు ఉంటాయి. అందుకే మీరు ఇచ్చిన 3,000 ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే మీరు అందరికీ ఇవ్వబడాలి. మీ ఇచ్చిన 300 ఇక్కడ 100 రూపాయలు పెట్టి డిస్టిక్లో 100 రూపాయలు పెట్టుకొని మేము 50 రూపాయలు అక్కడ పెట్టుకొని 50 రూపాయలు అక్కడ పంపిస్తాం. క్లియర్గా చెప్తున్నాం. ఎందుకంటే దాశది కాదు. ఎందుకంటే ఒక్క అబద్ధం చెప్పాలి అంటే 1000 అబద్ధం చెప్పిన తర్వాత మళ్ళా నిజం చెప్పాలనుకుంటుంది. आप लोगों को अगर एक झूठ बात बोले उसके बाद 1000 झूठ बोल के फिर सच बताना पड़ता. तो मेरी माँ बहनों से गुजारिश है, जो अगले महीने में 1 तारीख के बाद में नए काटेंगे, जो अपन कार्ड लिए फिर से एक बार नरसिंह मोल्ला के पास रहेंगे, फिर या भारत नगर में अफजल के पास रहेंगे या रूबीना के पास रहेंगे. आप लोग फिर से क्यों, अगर हमको नए साल में लेना है ये, क्योंकि आपका हमारा रिश्ता आज को खत्म नहीं है, ना तो घर दिलाने के बाद खत्म है. तब तक आप लोग हैं. पार्टी तो जब तक दुनिया रहेगी तब तक पार्टी रहेगी, लेकिन तब तक आप लोग जिंदा है. हर साल सभ्यत्व लेना है आपको. लेंगे ना भाई सब लोग? क्यों? या 25 साल से भारत नगर के अंदर ले रहे, क्यों ले रहे? वो लोगों को घर बिलावल के ले रहे.
इसमें कई पार्टी के लोग हैं। साहब मैं बीजेपी का हूँ बोल के अक्का बोले, मैं अक्का నువ్వు బీజేపీలో ఉండు, టీఆర్ఎస్లో ఉండు, కాంగ్రెస్లో ఉండు, నువ్వు ఇల్లు లేదంటే రా, నీకు నచ్చితే సభ్యత్వం తీసుకో, కంపల్సరీ మా వాళ్ళు ఉంటేనే మేము పని చేస్తాం. ఇది వాస్తవం. ఎందుకంటే గుడ్డోడు కూడా ఉంటే తన పిల్లకి చూసుకుంటాడంట, లంగా ఉంటుంది తన తల్లి మంచోడు ఉంటుందంట. అందుకే ఖచ్చితంగా సభ్యత్వం పెరగాలి. ఈ భారతదేశంలో 100 సంవత్సరం పార్టీ చరిత్ర ఉంది అంటే సిపిఐకి. ఇప్పుడు డిసెంబర్ 26కి పూర్తిగా 100 సంవత్సరంలో మనం పోతాం. అప్పుడు డిసెంబర్ 26కి జహీరాబాద్కి మొత్తం ఎర్రగా చేసి మళ్ళా ఒకసారి చూపెడతాం. ఈ రోజు మీటింగ్ అవుతుంది కదా, మళ్ళీ డిసెంబర్ 26కి జహీరాబాద్ మొత్తం ఎర్రగా చేసి అక్కా చెల్లెలకి ఎర్ర చీరలు కల్పించేసి జహీరాబాద్లో పెద్దగా బహిరంగ సభ పెడతాం. ఆ రోజు పెడతామా వద్దా? ఎందుకంటున్నా ఈ మాట అంటే మాయా మ్యాటు లీడర్లకి మస్తు చూసాం. ఇప్పుడు బంద్ చేసుకుందాం. తన గురించి బతుకుదాం, మన పిల్లల గురించి బతుకుదాం, మన భవిష్యత్తు మంచి కావాలని బతుకుదాం. బతుకుదామా వద్దా? ఎందుకు आप लोग आज तक किसी और के लिए जिए, किसी और को वोट दिए. आज के बाद हम खुद के लिए जिएंगे और खुद के लिए वोट करेंगे. या हम ठहरा करेंगे या हम किसी को सपोर्ट करेंगे, उसी को जिताएंगे. जिताएंगे ना इस बार म्यूनसिपालिटी में इंशाल्लाह. आप लोगों का ज्यादा वक्त नहीं लेते हुए, क्योंकि ईटी नरसिम्हा साहब को बहुत लंबी दास्तान सुनाना है. और मैं फिर से गुजारिश करूंगा ईटी नरसिम्हा साहब से कि साहब आप जो भी डेट देंगे हमको मंजूर है ना, लेकिन वो डेट के बाद कोई डेट मंजूर नहीं है साहब. वो डेट के बाद कोई डेट मंजूर नहीं है. यही आवाज है ना सबकी, क्या मेरी अकेले की है? हाथ उठाइए. सबकी यही आवाज है ना? आप यहाँ आएंगे साहब, हमें हमारी झोपड़ी पे रखेंगे, फिर आप हैदराबाद जाएंगे, या आपके साथ हम झोपड़ी में संसार करेंगे साहब, या तो फिर आपके साथ ही जेल को जाएंगे. ये हमारा वादा है साहब. हमारी जान क्यों नहीं जाती, हमें हमारी झोपड़ी दिलाइए साहब. आपको 2 हाथ जोड़ के दबन गुजारिश करूंगा, आप जो भी डेट बोलेंगे साहब हम तस्लीम करेंगे. लेकिन इस डेट के बाद हमारे पास सब्र नहीं साहब, क्योंकि हर महीना 7,000, 8,000, 10,000, 15,000 छोटे छोटे मासूम बच्चों को गवर्नमेंट स्कूल में पढ़ा रहे हैं साहब. स्कूल की फीस तक नहीं निकल सक रही लोगों के पास. अगर वो झोपड़ी में रहकर 8-10 हजार रुपए किसी माँ बहन के बचेंगी तो एजुकेशन के लिए लगाएंगी या अपने सेहत के लिए लगाएंगी. कई मेरी माँ बहनें, आज मैं नहीं बताना चाहता फिर भी बोल रहा हूँ, ऑपरेशन करे हुए मेरी माँ बहनों के लिए टैबलेट्स है जहीराबाद हॉस्पिटल के लिए चक्कर लगाते. कई माँ बहन आज जहीराबाद हॉस्पिटल में भी मेडिसिन बराबर नहीं है. सब आपसे मैं इंतजार करूंगा ईटी नरसिम्हा साहब कि दामोदर साहब को आप लेटर लिखिए कि जहीराबाद हॉस्पिटल में मेडिसिन है क्या? अम्मा हाथ हटाओ, है क्या? हाँ, तो दामोदर साहब से आप लेटर लिखिए, रिक्वेस्ट करिए, क्योंकि मित्रा पक्षम पार्टी है. मैं ये नहीं कहता कि टीआरएस वालों ने बहुत किया, लेकिन खासकर जहीराबाद डिवीजन के हॉस्पिटल में बहुत मेडिकल की कमी है. और कहीं डॉक्टर्स कोई घर पे तो कोई अपने हॉस्पिटल पे रहता. साहब आपसे अदबन मेरी गुजारिश है कि दामोदर साहब को आप एक लेटर लिखिए, जहीराबाद हॉस्पिटल के हालात सुधारिए. और सबको फिर से एक बार मेरी माँ बहनों को, बुजुर्गों को, नौजवानों को, साहब जो बोलेंगे हम वो बात सुनेंगे, उसके बाद साहब यहीं रहेंगे. फिर से कह रहा हूँ, मैं 4थी बार कह चुका हूँ साहब, 2 हाथ जोड़ के आपको रिक्वेस्ट करता हूँ, तमाम लोग हाथ उठा के साहब को एक बार बताइए, इंक़िलाब इंक़िलाब जिंदाबाद. आवाज दो, हम एक है, आवाज दो, हम एक है, आवाज दो. हम एक है. शुक्रिया आप लोगों का. మీ అందరికీ మళ్ళా ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన డివిజన్ సమితికి నా తరఫు నుంచి ఉదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. అందరిని ఉద్దేశించి ప్రసంగించిన డిస్ట్రిక్ట్ సెక్రటరీ జలాల్భాయ్ గారికి ధన్యవాదాలు. అదేవిధంగా ఇప్పుడు మన అందరిని ఉద్దేశించి మన ఈటీ నరసింహ గారు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం.
मीडिया वालों को कैसा दिखता है जी इधर से ठीक है जैसा भी उधर उधर से इधर फ्रंट फ्रंट में भाइयों और बहनों, मैं कहीं बार ये जहीराबाद मीटिंग में आ चुका हूँ। जहीराबाद की पब्लिक की हालत भी मेरे पूरी तरीके से मालूम है। मगर जितने भी इससे पहले डिस्ट्रिक्ट सेक्रेटरी, ये डिवीजन का सेक्रेटरी, नौजवान कहीं आप लोगों के सामने बातें करें। हमारे लोगों से बातों से आप लोग एक सोचना चाहिए। ये हम बोले तो सही है, झूठे वो भी आप लोग सोचना। या जलाल साहब, नरसिंह साहब कई सालों से जहीराबाद में कितने गरीब है, जिसको घर नहीं है, उन लोगों को घरा झोपड़ी दिलाना बोल के मेहनत कर रहे। उन लोग मेहनत कर रहे। ये आप लोग सोचिए, अगर कोई दूसरा पार्टी लाल झंडे कम्युनिस्ट पार्टी को हटके कोई भी लीडर गरीब को झोपड़ी नहीं तो घर दिलाने वाला बोल के कोई सोच रहे क्या दूसरे पार्टी वाले? आप लोग सोचना चाहिए। मैं ये बात कहीं को बोलूं बोला तो कम्युनिस्ट के जहन में दिमाग में एक रहता, एक कम्युनिस्ट की लीडर बनना बोला तो जिंदगी में 1000, 2000, 10,000 गरीब लोगों को झोपड़ी या घर दिलाए तो हम लीडर हो सकते हैं। कम्युनिस्ट की लीडर बोल के हमको बोलने का हक है बोल के तो हर लीडर ये मेहनत करता, लाश को जेल को जाने को तैयार करता, गोलियां खाने को